31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. గారు నమస్తే జయ. ఏదైనా సరదా దెయ్యం కథలు, భూతం కథలు ఇలాంటి చెప్పుకుంటాం కదా రమ్మగారు. మంచి దెయ్యాలు, పిచ్చి దెయ్యాలు, దెయ్యం దెయ్యాలు అలా ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్పండి అండి. చెప్తా. పనికిమాలిన సలహాలు చెప్తా. పనికిమాలిన సలహాలు, కథ పేరే అది. పనికిరావు సలహాలు. ఓకే, ఇప్పుడు ఇది దెయ్యం చెప్తుందా, దెయ్యంకి వచ్చినాయా? దయ్యానికి చెప్తుంది, దయ్యమే చెప్తుంది, పిశాచాల కథే ఇది. ఉండు మొత్తం చెప్తా. ఓకే. మాచిరాజు కామేశ్వరరావు గారు, నేను మొన్న ఒక పేరు చెప్పాను కదా, అవును, వీరు కథలు వెళ్ళి సరదాగా ఉంటాయి. వారిది ఈ స్టోరీ చందమామ కథల్లోది. పూర్వం అంట ఒక ఊరి చివర శ్మశానం దగ్గర ఒక దిగుడు బావి ఉందట. అయితే ఒక వృద్ధ పిశాచి ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి ఆ దిగుడు బావు గట్టు మీద కూర్చుంది. ఆ చుట్టూతా చెట్ల మీద అక్కడ ఇక్కడ చాలా పిశాచాలు ఉంటాయని చెప్పుకునేవాళ్ళు. ఇంతలో ఏమైంది, ఎవరి వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, నా ప్లేస్లో కూర్చున్నారని ఒక పిశాచి గొంతు వినపడింది. అది పైకి వచ్చింది. అది ఒక ఆడపిశాచి. ఇక్కడ కూర్చున్న వృద్ధ పిశాచం ఏమందంటే, గట్టు విశాలంగానే ఉంది, ఎవరైనా కూర్చోవచ్చు, నువ్వు కూడా కూర్చుంది కానీ రా, ఏమిటి సంగతులు అని పిలిచింది. పిశాచాలు కబుర్లు చెప్పుకుంటాయి. వచ్చి కూర్చున్నాక, నువ్వు ఎవరు ఏమిటి ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను ఈ ప్రాంతంలో తిరుగాడుతూ ఉంటాను, చిన్న పొన్న పిశాచాలకి సలహాలు చెప్తా. ఓకే, నేను చాలా అనుభవజ్ఞుణ్ణి, బాగా వృద్ధుడయ్యాక మరణించిన పిశాచం అన్నమాట. అది జీవితానుభవం చాలా ఉంది, పిశాచిగా మారి కూడా చాలా కాలమైంది. ఇక్కడ అందరికీ నేను సలహాలు చెప్తాను, అన్ని రకాల అనుభవాలు సలహాలుగానే చెప్తానని చెప్పేసరికి ఈ ఆడపిశాచింది, నాకు కూడా ఒక సలహా కావాలి ఉండని వచ్చి గట్టు మీద కూర్చుని నేను ఇవాళ ఇక్కడికి వచ్చా కానీ నేను ఒక మర్రి చెట్టు మీద ఉండేదాన్ని. ఆ మర్రి చెట్టు మీద ఎంత హాయిగా ప్రశాంతంగా ఉండేదో, పక్కన ఒక పాతబడిపోయిన ఇల్లు ఉండేది, సుఖంగా ఉండేది. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు, నేను చాలా ప్రశాంతంగా ఉండేదాన్ని. నాకు ఆ మోతలు అవి విసుగు. అయితే కొత్తగా ఆ ఇంట్లోకి ఒక సంగీతం మాస్టర్ చేరాడు. సంగీతం మాస్టరు ఆయన వాయించేస్తాడు, మధ్యలో వాయిస్తాడు, అదే మృదంగం వాయిస్తాడు, హార్మోనియం ఏమిటో వాయిస్తాడు, నిరంతరం ఓహని గొంతెత్తుకుని ఏదో ఒకటి పాడుతూనే ఉంటాడు. ఈ సంగీత మాస్టర్ కోసం ఊళ్ళో నుంచి పిల్లలు జల్లలు బోళ్ళంత మంది వస్తున్నారు, ఆడపిల్లలు మగపిల్లలు చిన్న పెద్ద, రోజంతా బ్యాచీలుగా వస్తూనే ఉంటున్నారు. పొద్దస్తమానము సంగీతమే, పొద్దున మొదలుపెట్టి రాత్రి దాకా ఆగటం లేదే. బ్యాచ్కి 2-3 చొప్పున వస్తారు, ఒక 5-6 వస్తారు, అందరూ పాడతారు. అన్ని బ్యాచ్లతోటి మాస్టర్ వాయిస్తాడు, పాడేస్తాడు. పొద్దస్తమానం ఇదే గోల, అసలు సుఖం లేదు, విరక్తిగా ఉంది. ఎలా ఆయన్ని వాడి నుంచి, ఆ సంగీత మాస్టర్ నుంచి విముక్తి పొందాలో చెప్పు అనగానే వృద్ధ పిశాచం, ఇంతేనా, మాస్టర్ని భయపెట్టు, ఇవాళ రాత్రికి వెళ్ళిపోయి అని చెప్పేసరికి సరే బాగుందనుకుంది ఆడపిశాచి. చీకటి పడ్డాక సంగీత పాఠాలన్నీ ఆగినాయి. ఆయన ఒక కిటికీ పక్కేసుకుని పడుకున్నాడు మాస్టర్ లోపల, సంగీత మాస్టర్. ఈ పిశాచం రైమని కిటికీలోంచి వచ్చి ఒక గండు పిల్లిలాగా, వేమని పెద్ద గండు పిల్లులు ఒక విచిత్రమైన అరుపులు అరుస్తాయి, ఉలిక్కి పడతాం నిద్రలో. అయితే పిల్లిలాగా లోపలికి వచ్చింది, పెద్దగా అరిచింది. ఈయన ఉలిక్కిపడి లేచాడు. ఆయన లేచి ఆయన చూస్తూ ఉండగానే ఈ గండు పిల్లి కాస్త పిశాచంగా మారిపోయింది. ఓహో, అది చావద్దు, ఇంకోడైతే ఉలికిపడి ఎవరమ్మాయి అన్నాడు. అనేసరికి నేను ఇక్కడ ఉండే పిశాచాన్ని, చెట్టు మీద ఉండేదాన్ని, నువ్వు వచ్చిన దగ్గర నుంచి గోలే, నేను పిశాచాన్ని నీకు తెలిసింది కదా, నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో ముందు, నువ్వు వెళ్తే కానీ నాకు ప్రశాంతత రాదు అని ఆడపిశాచి గట్టిగా చెప్పింది. ఆయన హా అని ఆవలించి, దానిదేముందిలే, అది ఇంటి నిండా ఎలకలే, పాతిల్లు కదా, ఇందాకేదో రూపం మారేవు కదా పిల్లి, ఆ పిల్లిగానే ఉండు, ఈ ఎలకలన్నింటినీ చంపేస్తే నేను ప్రశాంతంగా ఉంటా అని చెప్పి అటు తిరిగి పడుకున్నాడు. గుర్రు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ పిశాచి నిర్ఘాంతపోయింది. అయ్యో రామా, వీడి దుంపదేగా, ఏమిటి నేను పిల్లిగా మారాలి వీడి కోసము, చీ అనుకుని గబిలంలాగా మారి ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి రయ్యమని పరిగెత్తుకుంటూ పోయి. మర్నాడు మళ్ళీ వృద్ధ పిశాచాన్ని కనపడింది. నువ్వు చెప్పిన సలహా కుదరలేదు, మరి వాడేమో ఆ మాస్టర్ ఏమో నన్ను పిల్లిగా మారు, మా ఇంట్లో ఎలకల్ని బట్టు అని పనులు చెప్తున్నాడు నాకు, నేను పిల్లిగా వెల్లిగా మారలేను, ఇంకోటి ఏదైనా చెప్పమని. ఈ ముసలి పిశాచి, వృద్ధ పిశాచి ఉందిగా, ఆయన అన్నాడు, అమ్మాయి అట్లా కాదు, అసలు ఇల్లు పీకి పందిరేయాలి ఇలాంటి వాళ్ళకి, ఇల్లు పీకి పందిరేసే పని చూడు, నువ్వు చచ్చినట్టు వెళ్ళిపోతాడు మాస్టర్ అని చెప్పాడు. మర్నాడు ఏం చేసింది ఈ పిశాచి, రాత్రికి చేరి
ఇంటి మీద ఎక్కి పెంకులు ఇళ్ళు ఉంటాయి కదా, ఒక్క పెంకు బయట కింద పడేస్తుండేసరికల్లా ఈ మాస్టారు ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఏమిటి ఎవరు నువ్వు ఏం చేస్తావు అంటే, పిశాచం కనపడింది. నిన్నే చెప్పాను నీకు ఇది వదిలిపెట్టి పొమ్మని, నువ్వు వెళ్తావా వెళ్ళవా, లేకపోతే ఈ పెంకులని పీకి పారేస్తాను. ఈయన అన్నాడు, ఇప్పుడే 4 డబ్బులు చేరినాయి, పెంకులు పాత పడిపోయి ఇల్లంతా వానాకాలం వస్తే కురుస్తుందేమో, పెంకులన్నీ తీయించి కొత్త పెంకు నేయిద్దాం అనుకుంటున్నా, పీకేయమ్మా మొత్తం, సగం కూలి కలిసి వస్తుంది నాకు, మొత్తం పీకేసి బయటపడేసామంటే రేపొద్దున పెంకులు నేసేవాడిని పిలుస్తా, వాడు పీకడానికి కొంత డబ్బులు తీసుకుంటాడు. పీకుడు వ్యవహారం అయిపోయింది అనుకో. వాటి నేయటమేగా ఇల్లు చాలా హాయిగా ఉంటుంది, నువ్వు బాగా గొప్ప సహాయం చేస్తావు, చాలా బాగుంది, ఇంట్లో ఉంటే డిస్టర్బెన్స్, నేను బయట పడుకుంటాను. వాడు కిందకి బయటకు వచ్చేసి చెట్టు కింద పడుకుని గుర్రు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ పిశాచి కొళ్ళు మండిపోయింది, వీడి పని నేను చేయటం ఏమిటి, ఒళ్ళు తిక్కరైపోయింది దానికి, అనుకుని మళ్ళీ పోయింది దిగుడు బావి దగ్గరికి. మర్నాడు ముసలాయన మళ్ళీ కనపడేసరికల్లా, నువ్వు బెదిరించు, ఇక ఇవి చేసావు ఇట్లా, ఈసారి ఏమైనా సరే నువ్వు ఖాళీ చేస్తావా చేయవా, లేకపోతే నేను చంపేస్తా, అలాంటి ఏమన్నా బెదిరించుకున్నాడు. పిశాచాలకి చంపేంత ఉండదు, ఇలాగే చేయగలుగుతాయి, అవి విసిగిస్తాయి, చంపటం వాటి వల్ల అయ్యే వ్యవహారం కాదు పాపం. సరే మర్నాడు మళ్ళీ కనపడి ఆయన అడిగింది, నువ్వు ఇల్లు ఖాళీ చెయ్యి అనేసరికి, ఇంకా నయం ఈ ఇంటికి నాకు అద్దెకి ఇల్లు దొరకలేదు, ఎక్కడ సంగీతానికి పాఠం పెడతానన్నా సంగీత మాస్టర్కి ఎవ్వరు ఇళ్ళు అద్దెకి ఇవ్వరు, పొద్దుస్తమానం ఈ గోలని. అవును, అందుకని నాకు ఎక్కడ ఇల్లు దొరకలేదు, ఇది అసలు కారు చవకలో నెలకు ₹1 కూడా నేను వాళ్ళకి ఇవ్వక్కర్లా, ఇల్లు బాగు చేసుకుని ఉండమన్నారు. ఆ అవకాశం నేను ఎందుకు పోగొట్టుకుంటా, నువ్వు పిశాచానివి కాదు, రాక్షసువైనా సరే నాకు లెక్కలేదు, దిక్కుని చోటు చెప్పుకోమన్నాడు ఆయన. ఎక్కడ ఇల్లు దొరకలా, ఇంత పెద్ద ఇల్లు, తోట వాకిలి దొడ్డి అన్నీ ఉన్నాయి, చక్క పిల్లలు వచ్చి కూర్చుని 4 పక్కల కూర్చుని సంగీతాలు పాడుకోవడానికి వీలుగా ఉంది, దగ్గరలో ఇళ్ళు లేవు వాళ్ళందరూ పొట్టడానికి, అందరు ఎవరు పొట్టట్లేదంటే పిశాచం తయారైంది. ఓకే, ఈ పిశాచికి అర్థమైంది, ఈ ముసలాయన చెప్పే సలహాలు నాకేం పని చేయట్లేదే, 3 సార్లు ఇచ్చాడు ఐడియా, 3 వేస్ట్. ఎప్పుడు కూడా సలహాలు తీసుకోకూడదు, మనకు కావలసిన పని మనం చేసుకోవాలి అనేది బాగా ఆలోచించుకుని చెట్టు మీద కూర్చుంది. ఒక నిర్ణయానికి వచ్చింది. ముసలాయన పలకరిస్తే వృద్ధ పిశాచి మాట్లాడలే, నీ పని అయిందా అదైందా ఏదంటే ఏదో అయిందిలేండి అని, అవలేదంటే ఆయన ఇంకో సలహా చెప్తాడు, అదే కదా, అక్కడి నుంచి పాటించేవా అని చంపుతాడు రేపటి నుంచి, ఈ సలహా గోలు ఎందుకు మనకి, అందుకని ఊరుకుంది. 4వ రోజు ఈయన కనపడింది, నాకు కూడా సంగీతం చెప్పండి అని అడిగేసరికల్లా ఈయన, అబ్బే నీకేం సంగీతం వస్తుంది, నీకట్టా రాదన్నాడు. ఎందుకు రాదండి, రేపు పొద్దున్నే పిల్లలు వాళ్ళు వస్తారు కదా, అప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో పాటు కూర్చొని సంగీతం చెప్పుకుంటానండి. అనగా నేను హడిలిపోయి, నువ్వు వస్తావా అన్నాడు. నేను వస్తానండి, రేపొద్దున్న పిల్లలు వస్తారు, ఆడపిల్లలు వస్తారు, మగ పిల్లలు వస్తారు, వైలిన్లు వాయించే వాళ్ళు, హార్మోని వాయించే బోళ్ళంత మంది ఉన్నారుగా పిల్లలు, వాళ్ళతో పాటు వచ్చి నేను కూడా కూర్చుని సంగీతం నేర్చుకుంటా, మీరు నాకు విడిగా చెప్పకపోతే నేను అక్కడే చెప్పించుకుంటాను. విడిగా పిశాచానికి ఆయన ఎలాగో చెప్పలేడు, జనాల్లోకి వస్తే ఈయనకి హడలు పుట్టింది. పిశాచ పిల్ల ఒకటి రేపొద్దున పిల్లలతో పాటు సంగీతానికి వచ్చిందంటే ఆ పిల్లల పేరెంట్స్ రాణిస్తారా? ఈయన బికమహం వేసి సరేలే అన్నాడు. మర్నాడు పొద్దున తట్టపుట్టా సర్దుకుని వెళ్ళిపోయాడు. చూడు 3 సలహాలతోటి పనిచేసిన అవల, దీని సొంత తెలివితేటలు వాడి ఆయన మర్నాడు పొద్దుటికి ఆయన తట్టాపుట్టా సర్దుకుని బయటికి వెళ్ళాక ఈ పిశాచం ఆ దిగుడు బావిని వదిలిపెట్టి హాయిగా తన ముందు నుంచి ఉంటున్న మర్రి చెట్టు మీద ప్రశాంతంగా పోరు పొక్కు లేకుండా జీవించడం మొదలుపెట్టింది. పిశాచాల కథలు ఇప్పుడు ఇలాంటి కథ ఉందా? పిశాచాలు ఉండవు మొదట, ఇలాంటి కథలు చెప్పకూడదు అనిపిస్తుంది. దీన్ని అలా కథగా తీసుకోకండి, ఇందులో నీతి ఆలోచించండి. అంతే కదా రమ్మగారు. మీరు ఇతరుల ఐడియా ప్రకారం మీరు చేసిన నాళ్ళు మీ సక్సెస్ సుమారుగా ఉంటుంది. మీరే సొంతంగా ఆలోచించి చేసినది ఎప్పుడు బాగుంటుంది. ఇతరులది మనం ఇంప్లిమెంట్ చేస్తాం అంతే, కానీ మందైతే లోపల నుంచి వచ్చిన దాని ఇంప్లిమెంటేషన్ వేరేగా ఉంటుంది కదా. ఆలోచించండి, ఇతరుల సలహాలు వద్దు, సొంతంగా ఆలోచించి ధైర్య సాహసే లక్ష్మి అని ఒక దూకితే పనులైపోతాయి. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మ గారు. నమస్తే.